కదంబమాల సభ్యులకి, వీక్షకులకి అందరికీ స్వాగతం అండి. మనం ఈరోజు సినిమాల్లోని అంశాల గురించి మీతో నేను నా భావాలు పంచుకునే రోజు. కనుక మిగతా మాటలకి తావులేదు. ఈరోజు సినీ లెజెండ్స్ అయిన గొప్ప గొప్ప గాయనీ గాయకుల గురించి మీతో నేను ముచ్చటిస్తానండి. నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి కొంతమంది గాయనీ గాయకుల పాటలు వింటూ పెరిగిన వాళ్ళం మేము. ఎంతో గొప్ప గొప్ప పాటలు, ఎందరో గొప్ప గొప్ప సంగీత దర్శకులును. నాకు తెలిసిన దగ్గర నుంచే కాకుండా అంతకు ముందు నుంచి కూడా మన సినిమాలకి, ముఖ్యంగా తెలుగు సినిమాలకి మంచి చరిత్ర ఉంది కదండి. ఎందరో నటీనటులు, గాయనీ గాయకులు, దర్శకులు, ప్రొడ్యూసర్స్, ఒకరనేమిటి సినిమాల కోసం పనిచేసిన అందరూ, అందులో గొప్ప గొప్పవారు ఎందరో ఉన్నారు. ఇవాళ మనం గాయనీ గాయకుల గురించి అనుకున్నాం కదా. నా ఊహ తెలియనప్పుడు మా అమ్మగారు వాళ్ళు చెప్పుకుంటుంటే విన్నది. అంటే తర్వాత యూట్యూబ్లో, గూగుల్లో మనకి పాటలు ఉన్నాయి కాబట్టి విన్నాను అనుకోండి. అలా కొంచెం తెలిసిన వారు చిత్తూరు వి నాగయ్య గారు. వారి గురించి వినే ముందు ఈరోజు నా వీడియోలో ఇంకో చిన్న ప్రత్యేకమైన విషయం కూడా ఉందండి. అది చూసి విని దయచేసి నా కష్టానికి ప్రతిఫలంగా మీ లైక్స్, కామెంట్స్ ఉంటాయని ఆశిస్తూ మరి విషయంలోకి వెళ్దామా? వీరిలో ముందు తరాల గొప్ప నటుడు, సింగర్ మరియు బహుముఖ ప్రజ్ఞాశాలి. సాత్వికమైన రూపం. వీరే స్వయంగా పాడుకునేవారు సినిమాల్లో. ఆనాటి అగ్రహీరో. వీరి పాటలు సన్నుతి సేయవే మనస, వదల జాలరా మోప్ నవి. అలాగే సుమారుగా ఆ తరంలోనే ఒకానొక గాయనీమణి గురించి కూడా చెప్పుకుందాం. వారే శ్రీమతి రావు బాలసరస్వతీదేవి గారు. వీరు ఆనాడు సినిమాల్లో బోలెడు పాటలు పాడారండి. వారి గానం చాలా హాయిగా ఉంటుంది వినడానికి. సినిమా పాటలే కాకుండా నల్లని వాడా నే గొల్ల కన్నేనో పిల్లన గ్రోగుదుము నా పుల్లము రంజిల్లగా, ఇలాంటి ప్రైవేట్ సాంగ్స్ కూడా చాలా బాగా, చాలా హాయిగా పాడేవారండి. వారి గొంతు అద్భుతం. ఈ పాటని మీరు కూడా చాలామంది వినే ఉంటారు, ఇప్పుడు నేను పాడిన పాటని. మరి వారి గురించి దేవదాసు, మంచి మనసుకు మంచి రోజులు, ఇలా ఎన్నో సినిమాలు, ఎన్నెన్నో పాటలు. మంచి బేస్ వాయిస్ అని అనేవారు అందరూ. అలా సాగింది నా పాటల ప్రయాణం. విన్నారుగా వారి పాటల ప్రయాణం గురించి. వారి మాటల్లోనే చాలా ఆనందంగా ఉంది. ఈ సందర్భంగా వారికి నా శుభాకాంక్షలు. మీరు చెబుతుంటే ముందు తరాల సినీ లెజెండ్స్ గురించి ఇంకా వినాలనుంది. చెప్పండి. ఇంకా తరువాత వచ్చిన గొప్ప గాయనీ గాయకులు ఎంతమందో ఉన్నారు. సమయం లేదు గనక ముందు ఇద్దరు గురించి మాట్లాడదాం. తరువాత విషయాలన్నీ మన కదంబమాల ద్వారా వివరంగా విందామా? తప్పకుండా. వారి తర్వాత వచ్చిన అంటే రావు బాల సరస్వతి గారితో పాటుగా సమకాలీనులుగా వచ్చి తర్వాత ఇంకా చాలామంది గాయని గాయకులు వచ్చారండి. వారిలో శ్రీయుతులు ఘంటసాల, పిబి శ్రీనివాస్, మాధవపెద్ది సత్యం, పిఠాపురం నాగేశ్వరరావు, శ్రీమతులు పి లీల, జిక్కి, పి సుశీల, ఎస్ జానకి, జమునారాణి, ఎల్ఆర్ ఈశ్వరి గారు ఒక తరం అనుకుంటే, ఆ తర్వాత సినీ సంగీత దిగ్గజం ఎస్పి బాలుగారు, చిత్రగారు మొదలైన వారన్నమాట. నేను బాగా కొన్ని వేల పాటలు పాడిన వారి గురించి ప్రస్తావించానండి. వీరు కాక ఇంకా గాయనీ గాయకులు చాలామంది అప్పుడు, తర్వాత, ఇప్పుడు కూడా సినీ సంగీత ప్రపంచంలో వెలిగిన వారు ఉన్నారు. కాకపోతే ఇప్పుడు మనం పూర్వం నుంచి వస్తున్న వాళ్ళని గురించి కదా చెప్పుకునేది. సరే, ఇద్దరు గురించి చెప్పుకుందాం అనుకున్నాం కదా. దానిలో ముఖ్యమైన వారు, నేను చిన్నప్పటి నుంచి పాటలు విని పెరిగిన వారు శ్రీ ఘంటసాల, శ్రీమతి సుశీల గారు మొదటి జంట అనుకుందాం. వారి పాటలు అద్భుతం, అజరామరం, ఆనందదాయకం, అనిర్వచనీయం. ఇంకా చెప్పడానికి మాటలు లేవండి. ఇప్పుడు వాటిలో కొన్ని పాటలు మొదళ్ళు కానీ కొంచెం ఎక్కువ కానీ మనకి యూట్యూబ్ పర్మిట్ చేసినంత వరకు వినిపిస్తాను మీకు. హాయిగా వీణుల విందుగా వినండి. చివరిగా ఒక మాట అండి, ఈరోజు వీడియోలో ఒక మంచి ప్రత్యేకమైన ప్రయోగం మీతో నేను పంచుకున్నాను. అదే ఏఐని ఉపయోగించుకుంటూ ఈ వీడియో మొదటిసారిగా చేశాను.
దీని వెనక నా కష్టం ఎంతో తెలుసండి, సుమారు ఒక 10 గంటలు అనుకోండి. కాబట్టి మీ అభిప్రాయాలను తెలుపుతూ లైక్స్, కామెంట్స్ ద్వారా కాస్త కదలాలని కోరుతూ పాటల్లోకి వెడదామా? తువాయి తువాయి అవాయి తువాయి చెప్పవే నువ్వైనా తువాయి మరి ఎప్పుడే మోగేది సన్నాయి. తువాయి తువాయి అవాయి తువాయి మారాడవెందుకే తువాయి రేపో మాపో మోగుతుంది సన్నాయి. పొద్దంత నామదిలో పొంచుంది తాళక అదరే తిది కలలో ముద్దులొలికిస్తారే ముద్దులొలికిస్తారే. పిట్టగోడెక్కి నన్ను పిలిచింది చాలక ఊరగాడి చెడుతుంటే దారి కడమొస్తాడే దారి కడమొస్తాడే. ఆ తోపు తందాన అది కాకంత నాదుకు తందాన ఆ తోపు తందాన అది కాకంత నాదుకు తందాన. ఆనికు ఆటికు తందాన రెండు అందాల డీడికు తందాన ఆనికు ఆటికు తందాన రెండు అందాల డీడికు తందాన. తువాయి తువాయి అవాయి తువాయి మారాడెందుకే తువాయి రేపో మాపో మోగుతుంది సన్నాయి 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 సన్నాయి. అనగనగా ఒక చిన్నది ఆకాశంలోనున్నది అక్కల పెళ్ళి అయ్యేదాకా చిక్కను పోయి అన్నది. అనగనగా ఒక చిన్నది ఆకాశంలోనున్నది అక్కల పెళ్ళి అయ్యేదాకా చిక్కను పోయి అన్నది. అనగనగా ఒక చిన్నది పరులకు పెళ్ళి జరిపేవాడు వలచిన దానిని మరిచాడు. పరులకు పెళ్ళి జరిపేవాడు వలచిన దానిని మరిచాడు. మరిచాననుకొని తలచేలోగా మగువ చెంతనే నిలచాడు. ఆహా